హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి ఫస్ట్ డే ఓపెనింగ్ ఓటింగ్ ఎలా ఉంది, 5th వీక్ అనేది చూద్దాం. అండ్ మామూలుగా లేదబ్బా, రచ్చలేపుతున్నారు. అసలు నువ్వా నేనా అన్న రేంజ్లో కొట్టుకుంటున్నారు. ఆ రేంజ్ ఓటింగ్ ఉన్నది. అండ్ నిఖిల్కి నబిల్ మధ్యలో బీభత్సమైన హోరాహోరీ నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ యష్మి ఎక్కడ దొరికిందిరా బాబు, ఒక్కరు వెళ్ళిపోయారు అనేసరికి ఇంకొకరు తయారయ్యారు అన్నట్టుగా. సో యష్మి కంప్లీట్గా మణికంఠని రివెంజ్ లాగా చూసుకుంటుంది. అంటే పర్సనల్గా తీసుకొని అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఈమె పర్ఫార్మెన్స్, ఈమె ఈ రేంజ్లో రచ్చలేపితే మనోడిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతున్నట్టు అనిపించింది. ఈ ఓటింగ్ ఏందిరా స్వామి, ఓ రేంజ్లో పడుతుందనమాట. అసలు విష్ణుప్రియకి ఏమైంది, అసలు ఎటు పోతుంది ఈ సమాజం, ఆ రేంజ్లో ఉంది అనమాట. సో క్లియర్గా మాట్లాడుకుందాం, ఓటింగ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది. సో నిన్న ఫ్రీ ఓటింగ్ చూసుకుంటే ఇప్పటికీ అసలు కంప్లీట్గా చేంజ్ అనమాట. సో చూద్దాం. ఖచ్చితంగా ఒక వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నబిల్, మన నిఖిల్, వీళ్ళిద్దరి మధ్యలో హోరీ జరుగుతుంది. అండ్ నబిల్కి 26% అండ్ నిఖిల్కి 26% తోటి హోరీ పోర్ అయితే నడుస్తూ ఉంది. అసలు ఏంది నబిల్కి ఇంత సడన్గా ఇంత ఓటింగ్ అని అంటే, నబిల్ క్యారెక్టర్ని జనాలు ఓన్ చేసేసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే నబిల్ ఎక్కడ చూసినా నబిల్ 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 నబిల్. ఎందుకంటే ఇంకొక మైనస్ ఏంటి అంటే, ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు అండ్ నిఖిల్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే క్లాన్లో ఉండడం వల్ల ఏమైందంటే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వీళ్ళ సైడే ఉంది. మొత్తానికి వీళ్ళిద్దరే ఆడతారు, వీళ్ళే చేస్తారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆపోజిట్ టీంలో అబ్బాయిలు అంటే పెద్దగా స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా ఏం చేయలేక మొత్తానికి నబిల్ మీద ఏ ఫిజికల్ కానీ మెంటల్ కాదు కానీ ఫిజికల్ అయినప్పుడు ఖచ్చితంగా నబిల్ 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 అనేసరికి జనాలకు బాగా ఎక్కేసింది. అండ్ నిఖిల్ చేసిన ఒక చిన్న తప్పు, ఆ నబిల్ని ఏదైతే టాస్క్లో నుంచి తీసేశాడో, సో ఆ సర్వేయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ దాంట్లో అక్కడ దెబ్బ కొట్టిందబ్బా, మామూలుగా కాదు. జనాల్లోకి ఒక రేంజ్లో రీచ్ చేశాడు అనమాట. సో నబిల్కి 26% అండ్ నిఖిల్కి కూడా 26%. మైనర్ డిఫరెన్స్ తోటి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ. చాలా అంటే చాలా హెవీగా ఓటింగ్ అనేది జరుగుతుంది వీళ్ళిద్దరికి మాత్రం. ఇప్పుడు చూసుకునేసరికి నబిల్ టాప్లో ఉంటున్నాడు. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చూసేసరికి నిఖిల్ టాప్లోకి వస్తున్నాడు. సో ఈ రేంజ్లో హోరీ ఓటింగ్ నడిస్తే ఏం జరుగుతుందిరా, ఇది ఏమైపోతుందిరా, ఆ రేంజ్లో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇద్దరికి సేమ్ 26% తోటి టాప్ పొజిషన్ అయితే లీడ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రేంజ్ ఓటింగ్ అనేది పాపం నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నబిల్కి ఈ రేంజ్లో పడుతుందని. బట్ వాళ్ళేం తక్కువ తినలే, మేమేం తక్కువ తిన్నాం మా ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన కూడా ఎరగా తీసేస్తున్నారు, గుద్ది పడేస్తున్నారు ఓట్లు అయితే. సో గేమ్తో సంబంధం లేకుండా ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ. ఇదెక్కడి ఓటింగ్ రా బాబు, మణికంఠ ఏంది, అంతా ఇంత కూడా కాదు, 20% ఓటింగ్ పడుతుంది మణికంఠకి. అసలు అక్క ఏం చేసినావు అక్క నువ్వు, అసలు యష్మి అసలు మామూలుగా కాదు, ఓ రేంజ్లో లేపుతుంది మనోడిని అయితే. అసలు అసలు వెళ్ళిపోతాడు అనుకున్న స్టేజ్ నుంచి హౌస్మేట్స్ ఒక్కొక్క స్టెప్ వాళ్ళ భుజాల మీద వేసుకొని పైకి తీసుకొస్తున్నట్టు అనిపించింది. సో మణికంఠ కూడా ఆ స్ట్రెంగ్త్ను ఉంచుకుంటే బాగుండు. ఇప్పుడు ఓకే అనుకునే లోపు మళ్ళీ వచ్చి బయటపడుతున్నాడు. అరే మళ్ళీ అదే డ్రామా, మళ్ళీ అదే సీను, అదే సితారా, ఇలాగే క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఇలా ఉంటే ఎలా అవుతుంది? ఇంకా ఎన్ని రోజులు ఆయనకి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వాలి కదా, ఒక స్ట్రెంగ్త్ అనేది చూపించుకోవాలి కదా, ఒక స్ట్రాంగ్ కంటెంటర్ అనేది నిరూపించుకోవాలి కదా. సో అది మిస్ఫేర్ అవుతుంది అనేది నాకు క్లియర్గా అనిపించింది. సో మణికంఠకి 20% ఓటింగ్ తోటి 3rd పొజిషన్లో ఉన్నాడు. అరే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, విష్ణుప్రియని మించి ఓటింగ్ పడుతుంది. అసలు మామూలు కాదు, అసలు ఇది ఎక్కడ రచ్చారా స్వామి. మనం అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి, ఇంకా జరగబోయేది ఇంకొకటి అన్నట్టుగా నడుస్తూ ఉంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మణికంఠకు మన విష్ణుప్రియ కంటే ఎక్కువ ఓటింగ్ వస్తుంది అని చెప్పేసి. నిన్న చూసుకుంటే విష్ణుప్రియ నిఖిల్నే ఢీ కొట్టింది, ఇప్పుడు చూసుకుంటే నిఖిల్ కాదు 4th పొజిషన్కి వచ్చేసింది. ఈ విధంగా చూసుకుంటే అక్క పరిస్థితి, మన విష్ణుప్రియ పరిస్థితి ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. సో చూడాలి ఏ పొజిషన్స్ ఎవరు లీడ్ చేస్తారు కంప్లీట్గా అనేసరికి. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఏదైనా జరగచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మణికంఠకు 20% అయితే
విష్ణుప్రియ నిన్న నామినేషన్లో ఏదైతే మాట్లాడిందో అది బాగానే మాట్లాడింది, పాయింట్ టు పాయింట్ అందరికీ సమాధానం చెప్పింది అండ్ చాలా క్లారిటీ వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇంకా ముందు దూసుకుపోతుందా అన్న ఒక ఓపు అయితే ఇచ్చింది. కానీ ఆ ఓపు ఎంతసేపు ఉంటుందో అనేది చూడాలి. అది మనం అంటే ఆ రేంజ్కి తీసుకెళ్తుందా లేదంటే మళ్ళీ మొదటిగా వచ్చి అదే పులిహోర కలుపుకుంటూ ముందుకు వెళ్తుందా అనేది తెలియదు అనమాట. సో తర్వాత పొజిషన్ విష్ణుప్రియ ఉంది. 4th పొజిషన్ వచ్చేసరికి 15% తోటి, ఎక్కడ 24, ఎక్కడ 22, ఎక్కడ 15కి వచ్చింది. ఇంత ఓటింగ్ తగ్గుతుంది అని అంటే మిగతా వాళ్ళకి పెరుగుతుంది అన్నట్టు. ఈమె ఫ్యాన్స్ బాగానే ఓటింగ్ అనేది వేస్తుర్రు, బట్ ఇది సరిపోదేమో. ఇదే విధంగా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చేమో, సిచ్యువేషన్ ఏదైనా మారొచ్చేమో. సో అలా ఉన్నప్పుడు ఏం చేయలేం కదా. సో అందుకోసమనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఎవ్రీ మూమెంట్ని ఎవ్రీ ఓట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. విష్ణుప్రియకు 15% తోటి 4th పొజిషన్లో ఉంది. 1st పొజిషన్ 2nd పొజిషన్ నుంచి ఏకంగా 4th పొజిషన్లోకి పడిపోయింది అని అంటే ఈమె గ్రాఫ్ ఏ విధంగా డౌన్ ఫాలోలోకి వస్తుందో చూడాలి మనం. సో తర్వాత పొజిషన్ ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య కూడా మంచి ఓటింగే పడుతుందబ్బా. 9% ఓటింగ్ అంటే మామూలు విషయం ఏం కాదు. ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే దుమ్ము లేపొచ్చాము. ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటే సో విష్ణుప్రియకి నాకు 4-5% డిఫరెన్స్ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో వచ్చినట్టే కదా. సో అందుకనే కొంచెం ఆలోచించండి, ఎవరు బెటర్ ఎవరు కాదు అనేది మీ ఇష్టం. బట్ ఏంటంటే పొజిషన్స్ ఈ రేంజ్లో షబ్లింగ్స్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తాం, ఏం అనుకుంటున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు అన్నట్టుగా కొట్టుకు రావాల్సి వస్తాడేమో. సో మొత్తానికి ఆదిత్య ఓం కూడా 9% పడుతుంది. 9 to 10% ఓటింగ్ అనేది పడుతుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓటింగ్ అనొచ్చు మనోడికి. అరే ఈ రేంజ్ ఓటింగ్ కూడా పడుతుందంటే ఎక్కడో తెలియని ఫ్యాన్ బేస్ అయితే ఈయనకు ఉంది, క్లియర్గా అది అర్థం అవుతుంది అనమాట. సో అంతకుమించి చెప్పేది ఏం లేదు. లాస్ట్ బట్ ద లీస్ట్ నైనిక ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా వీకెండ్ ఎలిమినేషన్ అయినా రెండిట్లలో ఏదో ఒక ఎలిమినేషన్లో 100కి 200% వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరున్నా ఒక మెయిన్ క్యాండిడేట్ వెళ్ళిపోతాడు. అది మణికంఠ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు. సో అది ఆలోచించుకొని బెటర్మెంట్గా ఓట్లు వేసుకోండి. బట్ వాళ్ళిద్దరితో పోల్చుకుంటే వీళ్ళిద్దరు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే కంటెంట్ వైజ్ పెద్దగా అయితే కనిపించట్లేదు స్క్రీన్ మీద. ఒక సింగిల్ ఓన్ డెసిషన్ తీసుకొని ఓన్గా డిస్కషన్ చేసి ఓన్గా రచ్చలేపి ఇలాంటివన్నీ చేయలేకపోతున్నారు. సో వీళ్ళిద్దరు మన ఆదిత్య ఓం అండ్ నైనిక వీళ్ళిద్దరు. సో విష్ణుప్రియ మణికంఠ పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకంటే సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. అలా ఓటింగ్ అనేది ఆ రేంజ్లో దూసుకెళ్తుంది. సో ఈసారి ఎలిమినేషను షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అంట మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా. సో చూడాలి ఆ షాకింగ్ ఎలిమినేషన్లో విష్ణుప్రియ ఉంటుందా, మణికంఠ ఉంటాడా. ఇవి ఎందుకంటే ఆదిత్య ఓంని నైనికని ఆల్మోస్ట్ అందరూ గెస్ చేయొచ్చు. వాళ్ళకు వచ్చే ఓటింగ్కి వాళ్ళకు ఉన్న క్యాపబిలిటీకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. బట్ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి మణికంఠ ఆరు విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఇట్లలో ఒకరిని తీసేస్తాడా అంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా పోలేదు. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఆ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వబోతుంది. ఆ సిచ్యువేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే చూడండి, నబిల్ టాప్లో ఉన్నాడా, ఇప్పుడు నిఖిల్ టాప్లోకి వచ్చాడు మన వీడియో చేసే లోపు. ఎలా అయిపోతుందంటే మైనర్ డిఫరెన్స్ తోటి 26 అక్కడే కొట్టుకుంటున్నారు. ఒకరి పైకి ఒకరి కిందికి, ఒకరి పైకి ఒకరి కిందికి, ఒకరి కిందికి ఒకరి పైకి, ఇలాగే షబ్లింగ్ అయిపోతుంది అనమాట. మొత్తం పైకి కిందికి అని కొట్టుకు తెస్తున్నారు వీళ్ళు. నబిల్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఓట్లు వేస్తారు. నబిల్కు న్యూట్రల్ ఆడియన్స్ ఓట్లింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జనాలకు బాగా రీచ్ అయ్యాడబ్బా. లాస్ట్ వీక్ ఏదైతే ఉందో అది బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కన్వర్ట్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. అండ్ తర్వాత మణికంఠకు కూడా చాలా బాగా పెరుగుతుంది ఓటింగ్ అనేది. సో మరి ఈ రేంజ్ ఓటింగ్ ఉంటే మణికంఠ ఎక్కడికి వెళ్ళిపోతాడో మరి. సో చూడాలి, ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. నబిల్ టాప్లో ఉన్నాడు అండ్ నిఖిల్ టాప్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరిని మైనర్ డిఫరెన్స్తో అప్ అండ్ డౌన్ అవుతారు. తర్వాత వచ్చేసరికి మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక. లాస్ట్ బట్ ద లీస్ట్ ఈసారి ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోయేది నైనిక 100కి 200%. బట్ ఆదిత్య ఓం గారిని బీట్ చేసి
ఎవరన్నా వస్తారా, ఆదిత్య ఓం గారే ఓటింగ్ని బీట్ చేస్తారా అని చూడాలి. సో ఖచ్చితంగా ఓపెనింగ్ ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల్ అని ఉంటుంది.